నా పేరు ప్రణతి. నేను 8వ తరగతి సైన్స్ విభాగంలో చదువుతున్నాను. ఇవాళ నేను బద్దెన గారి గురించి చెప్పబోతున్నాను. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన కవి బద్దెన గారు. ఈయన తిక్కన్న గారి శిష్యుడు. ఈయన సుమతి శతకాన్ని రచించారు. ఈయన 1220 నుండి 1280 కాలానికి చెందినవారు. ఈయన భద్రభూపాలని కూడా అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జస్మిత. నేను 8వ తరగతి సైన్స్ విభాగం నుంచి వచ్చాను. ఈరోజు నేను మారద వెంకయ్య గురించి చెప్తున్నాను. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన భాస్కర శతకం రచించారు. ఈయన పద్యాలు అంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారు. ఈయన సంతకం భాస్కర. ఇతనికి సూర్యుని మీద భక్తి ఇంకా ఇష్టం ఎంతో ఎక్కువ. అందుకే భాస్కర శతకం రచించారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు కార్తిక. నేను 8వ తరగతి సైన్స్ విభాగం నుంచి వచ్చాను. నేను ఇప్పుడు బద్దెన గారి గురించి చెప్పబోతున్నాను. చిరకాలం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే పద్యాలను సరళమును రచించిన గొప్ప కవి బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. ఈయన సుమతి శతకాన్ని రచించారు. సుమతి శతకంలో నేటి జీవితాలు విలువలను పద్యాల రూపంలో రచించారు. ఈయన వివిధ గ్రంథాలను రచించారు. వాటిలో సుమతి శతకం, మార్కండేయ పురాణం గొప్ప గ్రంథాలుగా నిలిచాయి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు యోషిక. నేను 8వ తరగతి సైన్స్ విభాగం నుండి వచ్చాను. ఈరోజు నేను కంచర్ల గోపన్న గురించి చెప్పబోతున్నాను. ఈయన 17వ శతాబ్దానికి చెందిన శ్రీరాముని భక్తుడు అయిన కంచర్ల గోపన్న. ఇతను సంగీతంలో కర్ణాటక సంగీతంలో అనేక కీర్తనలను స్వరపరిచారు. ఈయన 18 పద్యాలను శ్రీరామునికి అంకితం చేశారు. ధన్యవాదాలు. నా పేరు పవిత్ర. నేను 8వ తరగతి సైన్స్ విభాగం నుండి వచ్చాను. భాస్కర శతకం రచించినది మారద వెంకయ్య గారు. మారద వెంకయ్య గారు 1876 ఆగస్టు 2న జన్మించారు. ఈయన సూర్యునికి పరమ భక్తుడు. ఈయన 1550 నుండి 1650 కాలానికి చెందినవారు. వీరు స్వాతంత్ర సమర యోధుడు మరియు స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ వ్యక్తి. శుభోదయం. నా పేరు బృంద. నేను 8వ తరగతి సైన్స్ విభాగం నుండి వచ్చాను. ఈరోజు నేను కంచర్ల గోపన్న గారి గురించి చెప్తున్నాను. ఈయన 17వ శతాబ్ద కాలానికి చెందినవారు. తెలుగు కవితల్లో ఆద్యుడు. దాశరథి శతకం, ఎన్నో రామకీర్తనలు రచించారు. శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు నవ్యశ్రీ. నేను 8వ తరగతి స్కాట్స్ విభాగం నుండి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పబోయే కవి పేరు కంచర్ల గోపన్న. భక్తి రామదాసు అతని పేరు కంచర్ల గోపన్న. అక్కన్న మాదనలు ఇతని మేనమామలు. గోల్కొండ ప్రభువు హసన్ తనిష్ దగ్గర అక్కన్న మాదనలు మంత్రులుగా ఉన్నారు. రామదాసు అక్కన్న మాదనల ప్రభావంతోనే భద్రాచలం తహసీల్దారులుగా నిర్మించబడ్డారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తపస్విని. నేను 8వ తరగతి స్కాట్స్ విభాగం నుండి వస్తున్నాను. ఈరోజు నేను శతక కవుల గురించి చెప్తాను. శతకం అనగా 100 పద్యాలతో రచించే ఒక ప్రక్రియ. ప్రతి శతకంలో ప్రతి పద్యానికి చివరిగా ఒక పదం గాని కొన్ని పదాలు గాని ఉండడం ఆచారం. ఈ పదాలు ఆ కవి సంతకం లాంటివి. వేమన శతకం వేమన, భాస్కర శతకం వెంకయ్య, సుమతి శతకాన్ని బద్దెన గారు రచించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీతిక. నేను 8వ తరగతి స్కాట్స్ విభాగం నుంచి వచ్చాను. నేను ఈరోజు కవి మారద వెంకయ్య గురించి చెప్తున్నాను. మారద వెంకయ్య భాస్కర శతకం వర్ణించాడు. ఇతను ఆగస్టు 2, 1876 కాలానికి చెందినవాడు. ఇతను
భాతర పెన్నుమాడు గ్రామానికి పుట్టినవాడు. ఇతను భారత స్వతంత్రం కోసం పోరాడు. ధన్యవాదాలు.